జై శ్రీమన్ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. మనకి గుడిలో ఉన్న ధ్వజస్తంభం గురించి అందరికీ తెలుసుంది. అంటే మయూర ధ్వజుడు అలా ధ్వజస్తంభంగా ఉన్న రకరకాలు ఉంటుంది కదా. దీన్ని సైంటిఫిక్గా చూద్దాం ఎలా ఉంటుందో. సైంటిఫిక్గా మీరు చూస్తే అసలు గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక అద్భుతమైన సైన్స్ మరియు ఆధ్యాత్మికమైన రహస్యం ఉంది. మనం గుడికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం, కానీ అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ అని చాలామందికి తెలియదు. మొదట సైన్స్ విషయానికి వస్తే ధ్వజస్తంభం అనేది ఒక అద్భుతమైన లైట్నింగ్ అరెస్టర్. ఇది ఎలా పనిచేస్తుందంటే, సాధారణంగా గుడి ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి లేదా కొండల మీద ఉంటాయి. వర్షాకాలంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా ధ్వజస్తంభం పైన రాగి పంచలోహపు కవచము ఆ భయంకరమైన పిడుగును తన వైపు లాక్కుంటుంది. అలా గ్రహించిన విద్యుత్తుని ఆలయానికి ఏ నష్టం కలగకుండా నేరుగా భూమిలోకి పంపిస్తుంది. అంటే మన పూర్వీకులు కొన్ని వందల ఏళ్ల క్రితమే పిడుగుల నుండి ఆలయాన్ని కాపాడే టెక్నాలజీని కాపాడారు, అంటే సృష్టించారు. దీని ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఆలయ నిర్మాణము మన శాస్త్రాల ప్రకారం దేవాలయం అనేది ఒక మనిషి శరీరం లాంటిది. గర్భాలయం శిరస్సు అయితే ధ్వజస్తంభము మనిషి యొక్క శరీరంలోని వెన్నెముక. మనిషి శరీరంలోని వెన్నెముక ద్వారా నరాలు ఎలాగైతే శక్తిని సరఫరా చేస్తాయో, ఆలయంలోని దైవశక్తిని ధ్వజస్తంభం అలా నియంత్రిస్తుంది. అందుకే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషను మన వెన్నెముకలోని నరాలను యాక్టివేట్ చేస్తారు, ఉత్తేజం చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. ధ్వజస్తంభము ఒక కాస్మిక్ యాంటీనాలా పనిచేస్తుంది. అంటే నిరంతరం ప్రయాణించే సానుకూల తరంగాలని, కాస్మిక్ సిగ్నల్ని ఈ స్తంభం తన వైపు ఆకర్షించుకొని ఇది పనిచేస్తుంది. ఈ స్తంభానికి బండి వెండి బంగారం జింకు ఈ 5 రకాల మిశ్రమం ఎలక్ట్రోమానిక్ ఎనర్జీని పట్టుకునే గుణం ఉంటుంది. ఇది ఒక రిసీవర్ లాగా ఆ కాస్మిక్ సిగ్నల్ని పట్టుకొని ఆలయ ప్రాంగణం అంతా పంపిస్తుంది. దీనివల్ల ఆలయం చుట్టూ ఉన్న ఒక అదృశ్యమైన రక్షణ కవచం, దాన్ని ఆరా అంటారు. దీన్ని నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అందుకే ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్ళగానే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీన్ని మూడిట్లలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలుగా ఆలయ శక్తిని కాపాడుతుంటాయి. తర్వాత గుడి గోపురం గురించి మనము చెప్పుకోవాలంటే, దానికంటే ముందు ఇలాంటి గుడి ఆ గోపురంకి దానికి సంబంధించిన ఎత్తు ఇవన్నీ కొలతలతో చేయబడుతుంది. అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఈసారి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.